అందరికీ నమస్కారం. ఈ రోజున మనం క్రాప్ కటింగ్ మన ఫీల్డ్లో పెట్టుకోవడం జరిగింది. ఇది MTU 1426 నూతన గోదావరి వరి వంగడం, ప్రోటీన్ 8% ఉన్నటువంటి ఈ వరి వంగడాన్ని మనం క్రాప్ కటింగ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 1504 తెలంగాణ సోనార్ 2021 చేయడం జరిగింది. అది అంటే ఫస్ట్ వేసినప్పుడే దాన్ని చేయడం. ఈసారి వెంకటరమణయ్య సార్ రావడం, ఈ క్రాప్ కటింగ్ అదేవిధంగా జయంతి మేడం గారి ఈ సార్కి మేడంకి ప్రత్యేక కొత్తగా తెలియజేస్తున్నాం. క్రాప్ కటింగ్ ఈ రోజు మన ఫీల్డ్లో పెట్టుకోవడం, ఎందుకంటే 130 రోజులు అయిపోయింది. ఇంకా ఉరికోత కూడా కోసేస్తాం, ఆలస్యం లేకుండా కోసేస్తాం ఉరికోత కూడా. అందువల్ల ముందుగా క్రాప్ కటింగ్ చేసుకొని అసలు ఎంత ఒక ఎకరాకి ఎన్ని కుట్లు వస్తున్నాయి తోటి రైతు సోదరమని కూడా చెప్పాలన్నా మనకు ఒక అవగాహన ఉండాలి కదా. అందువల్ల క్రాప్ కటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ రోజున. ఇది ఒక సంతోషకరమైనటువంటి విషయం, ఎందుకంటే అన్ని వరి వంగడం కూడా పల్లె, ఎందుకంటే ఇది నూతన గోదావరి వరి వంగడం. దీని గురించి తెలుసుకోవాలి మనం కంపల్సరీగా. ఎన్ని పుట్లు అవుతున్నాయి, ఎకరాకి ఎన్ని వస్తున్నాయి, ఏందనేది కంపల్సరీగా తెలుసుకోవాలా. ఈరోజు మీరు చూసే ప్రాసెస్సే ఇది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఫీల్డ్ కొత్త వెరైటీ విధంగా MTU 1426 ఇది ప్రభుత్వ వ్యవసాయ శాఖ తరఫున మన వెంకటరమణయ్య సారు, అదేవిధంగా జయంతి గారు వీళ్ళందరూ రావడం జరిగింది. మన పొలాల్లో చేసే క్రాప్ కటింగ్ బాగా వస్తుంది, ఈల్డింగ్ కూడా నేను ఈరోజు కానీ రేపు కానీ ఉరికోతకు వస్తాం. ఈ విధంగా సార్ వాళ్ళందరికీ వచ్చి ఈ విధంగా ఫీల్డ్ కటింగ్ మన ఫీల్డ్లో చేసినందుకు వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్స్. క్రాప్ కటింగ్ MTU 1426 నూతన గోదావరి వరి వంగడం మనం వేయడం జరిగింది. 130 అవుట్ ఆఫ్ 130 డేస్, 130 రోజులు పూర్తి అయిపోయింది. మనము ఈరోజే క్రాప్ కటింగ్ చేయడం జరుగుతూ ఉంది. వెంకటరమణయ్య సార్ రావడం, సార్ మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ రావడం ఈరోజు క్రాప్ కటింగ్ ఏంటంటే నూతన వరి వంగడం వేసినప్పుడు ఎంత దిగుబడి వస్తుంది కంపల్సరీగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అది. జయంతి గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎప్పటి నుంచో క్రాప్ కటింగ్ చేద్దామన్నా అంటా ఉన్నారు. అది ఈరోజు కుదరడం 130 రోజులు మేడం. ఈరోజు మనకి 130 రోజులు రావడం జరిగింది. 130 డేస్. ఈ విధంగా క్రాప్ కటింగ్ చేయడం వలన మనకి ముందుగానే ఒక అవగాహన వస్తుంది. చిన్నతాత వేటికి వెంకటేశ్వర 75 సంవత్సరాలు సార్, ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు వ్యవసాయం చేసుకోవచ్చు అని నిరూపిస్తారు. అంటే 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మంచానికి పరిమితం అవుతారు. కానీ ఈరోజు కూడా ఈనాటికి కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఈయన 4 తరాల వారసులు చేస్తారు. అంటే మా జేజి తాత అంటే వాళ్ళ పెదనాయన, అంటే వేటగిరి మన వంశంలోనే మా పెదనాయ అంటే వాళ్ళ పెదనాయన మా జేజి తాత చేశాడు వేటగిరి వెంకటస్వామి. మా తాత అంటే వాళ్ళ అన్న అంటే వేటగిరి రమణయ్య గారితో చేశారు. తర్వాత మా నాన్నగారు వేటగిరి మల్లిక అంటే వాళ్ళకి కొడుకు అవుతారు, వాళ్ళు చేసి ఇప్పుడు నాతో. అంటే 4 తరాల వారసులతో చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో కూడా ఆ విధంగా జరుగుతూ ఉంది. నాకు ఈ విధంగా ఈ నూతన గోదావరి వరి వంగడం MTU 1426 అనే వరి వంగడం వంగల వెంకటరెడ్డి అన్న గారు హుజూరాబాద్ మండలం సిరిసాపల్లి గ్రామం కరీంనగర్ జిల్లా నుంచి తెప్పించాను సార్ ఈ సీడ్. నేను ఇది కంపల్సరీగా మనం తెలుసుకోవాలా, ఎన్ని పుట్లు వస్తున్నాయి ఎకరాకి, ఇది కంపల్సరీగా తెలుసు. ఎందుకంటే ప్రోటీన్ 8% ఉంటుంది దీనికి. అందువల్ల క్రాప్ కటింగ్ చేసుకోవడం చాలా సంతోషకర విషయం. ఈరోజు మీరు రావడం తెలియజేస్తాను నేను. అదేవిధంగా జయంతి గారికి, అదేవిధంగా పిన్నికి, ఈ విధంగా ఈరోజు క్రాప్ కటింగ్ సారు అంతా అయిపోయినాక కటింగ్ అయిపోయిన తర్వాత ఎంత అవుతుంది ఏంది డీటెయిల్స్ అన్నీ చెప్తారు. ఒక 10 మినిట్స్ కానీ ఒక 20 మినిట్స్ కానీ ఎంతసేపు పడుతుంది సార్? ఒక 20 మినిట్స్, ఒక 20 నిమిషాలు అయిన తర్వాత సార్ అన్ని క్లియర్ కట్గా చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడే క్రాప్ కటింగ్ MTU 1426 అయ్యింది. వెంకటరమణయ్య సారు, జయంతి మేడం గారు ఇప్పుడు మీకు తెలియజేస్తారు దీని గురించి. చెప్పండి సార్, చెప్పండి. హర్ష గారి ప్లాట్లో MTU 1426ని 5x5 క్రాప్ కటింగ్ చేయడం జరిగింది. ఇందులో 23.80 KS రావడం జరిగింది. చెప్పండి మేడం మీరు కూడా. హర్ష గారు పొలంలో CC చేయటం జరిగింది. ఈ 5x5 తీసుకోవడం జరిగింది. 5x5లో 23 కేజీలు రావటం జరిగింది. ఇది ఏంటంటే ఖచ్చితంగా క్రాప్ కటింగ్ చేసి మనము దాని గురించి చెప్పడం అనేది కంపల్సరీగా మ్యాండేటరీ. రైతు సోదరిమణులు ఎంతోమంది 5 రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర 5 రాష్ట్రాల నుంచి రైతు సోదరమణులు ఫోన్ చేస్తూ ఉంటారు. ఏది సీడ్ కావాలని MTU 1426. ఇప్పుడు కొత్త వరి వంగడాలు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే 4 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ 2 ఎకరాలు కానీ అంతకుమించి చేసుకోకూడదు. ఎందుకంటే ఆ వాతావరణం సెట్ అవుతుందా కాదా చూసుకొని ఆ తర్వాత ఆ వరి వంగడం వేయాలా. అది ఏ వరి వంగడం అయినా సరే
ఒక 2 ఎకరాలు ట్రైల్ వేసుకొని ఆ తర్వాత మనం చేసుకోవాలా. ఆ విధంగా చేసుకున్న నాడే మనం దాంట్లో మనం ఫలితం పొందగలుగుతాము. ఈ విధంగా MTU 1426 ఈ 130 రోజుల పాటు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ శుభ సందర్భంగా ఆ వరి వంగడం క్రియేట్ చేసినటువంటి మారుతేరు వరి పరిశోధన స్థానం పశ్చిమ గోదావరి జిల్లా, గోదావరి పేరులోనే ఉంది వరి, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళకి వరి పరిశోధన స్థానం వాళ్ళకి, అదేవిధంగా ఈ సీడ్ మాకు పంపించినటువంటి వంగల వెంకటరెడ్డి అన్న గారికి, ఇది CVR మెథడ్ ఫార్మింగ్లో చేసినటువంటి చింతల వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా వెంకటరమణయ్య గారికి, అదేవిధంగా జయంత్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎండలో కూడా వచ్చి దగ్గరుండి చేయించి కాప్ కటింగ్ చేసిన అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న గోదావరి M2 1426 కోయడానికి ఎదురు చూస్తున్నాం. ఈ రోజు కోసేసాము దాకా మధ్యాహ్నం నుంచే. ఇదిగో రాసి కూడా చూస్తా ఉన్నారు కదా, ఈ విధంగా ఈ రోజు జరిగింది. నూతన వరి వంగడాలు వేసిన ప్రతిసారి కూడా ఒక సంతోషం, తెలియని ఆనందం. ఎందుకంటే మన ద్వారా ఒక వరి వంగడం పురుడు పోసుకొని ఎన్నో రైతు సోదరీమణులందరికీ మనం పంపించడం ఒక సంతోషకరమైన విషయం. ఇది నిజంగా దుక్కులు దున్నటువంటి ట్రాక్టర్ వెంకయ్య, చౌటూరు వెంకయ్య ప్రాణ స్నేహితుడు, అదేవిధంగా చిన్నతాత వేటగిరి వెంకటేశ్వర తాత, ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు చేసుకోవడం, అదేవిధంగా బాబాయ్ వేటగిరి పోలయ్య, అదేవిధంగా పిన్ని, ఇలా ప్రతి ఒక్కరూ ఎవరైతే సహాయ సహకారాలు అందించారో ఈ 130 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగింది. ఈ 130 రోజుల పాటు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు. ఆ వరి వంగడం మనకు పంపించినటువంటి వంగల వెంకటరెడ్డి గారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు. CVR మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త చింతల వెంకటరెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు, అంటే అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ వరి వంగడాన్ని, నూతన వరి వంగడాన్ని CVR పద్ధతిలో వరి సాగు చేసి ఎంతోమంది రైతు సోదరీమణులకు పంపించడం. ఇంకొకటి ఏంటంటే వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. గోదావరి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి గోదావరి పుష్కరాలు. ఆ గోదావరి పుష్కరాలకి ఆ గోదావరి వరి వంగడమే మనం తీసుకొని రావడం జరిగింది. ఇది బీపీటీ పోలిన గింజ రైస్ కుకింగ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే బీపీటీ పోలిన గింజ రైస్ కుకింగ్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది. తెలంగాణ సోనా బీపీటీ 5204 ఆ కోవకు చెందిందే ఈ MTU 1426 కానీ, KNM 12360 కానీ, మనం వేసిన NLR 3648 కానీ, ఇలా అన్ని వరి వంగడాలు కూడా మనం వేసిన ప్రతి వరి వంగడం కూడా దానికి ఒక స్పెషాలిటీ, దాని యొక్క సిచ్యువేషన్ ఉంటేనే తప్ప మనం మన క్షేత్రంలో వరి సాగు చేయము. దీనికి ప్రోటీన్ 8% ప్రోటీన్ 8% ఉండడం విశేషం. ఓకే, ప్రకృతి మాకు సహకరిస్తుందంటే రేపు కొయ్యాల్సిన వరకు ఈ రోజే వచ్చాం. అదే ప్రకృతి మనకు సహకరించిందంటే అనుకోకుండా ఏ వయసులో జరగాల్సిన మొత్తం ఆ వయసులో జరిగిపోవాలి. అదే లేతనారు, ఎంత లేతనారు నాటినామంటే ఈ రోజున ఈ ఈల్డింగ్ అద్భుతం, మహా అద్భుతం. ఈల్డింగ్ కూడా అంటే దాని వెనకాల కష్టం. ఇది లేతనారు వేయడం, 20వ రోజు నారు బెరకడం, రాత్రి అవును పురుకోసలు గట్టి చేతికి అందక పురుకోసలు గట్టి ఇలా వేసినటువంటి నారాత, ఆ వానల్లో కూడా నారాత వేసిన పటేల్ నగర్ గ్రామ ప్రజలకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ శుభ సందర్భంగా. అదేవిధంగా కలుపు తీసిన వాళ్ళకి, ఎవరైతే సహాయ సహకారాలు అందించారో ఈ 130 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగింది. ఈ రోజులతో పూర్తి అయిపోయింది. రేపు ఎల్లుండి ఆవులెల్లుండి ఒక 3 రోజులు ఎండబెట్టేసి ఆరబెట్టేసి ఆ తర్వాత వాటిని స్టోరేజ్ చేయడం జరుగుతుంది. 14% తేమ తీసుకురావడం జరుగుతుంది. అది సీడ్ పర్పస్కైనా లేకపోతే రైస్ పర్పస్కైనా దేనికైనా సరే 14% తేమ ఉండిన తర్వాతే వాటిని స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎన్నాళ్ళ పాటు చూసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రకృతి హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. రైట్, MTU 1426 నూతన గోదావరి వరి వంగడం శుభం కార్డు ఈ రోజుతో శుభం కార్డు పడింది. ఒక 3 రోజులు బాగా ఎండబెట్టి 14% తేమ తీసుకొచ్చిన తర్వాత మనం స్టోరేజ్ చేయడం జరుగుతుంది. సీడ్ పర్పస్కైనా రైస్ పర్పస్కైనా దేనికైనా సరే 14% తేమ కంపల్సరీగా ఉండాలి. ఈరోజు వరికోత కోసినప్పటికి కూడా ఈరోజు ఎండబెట్టేసి ఆరబెట్టేసి మళ్ళీ రేపు ఉదయం ఈరోజు రాత్రి కప్పెట్టేస్తాం. ఎందుకంటే గబ్బకన వాన పడినా కూడా 2 చినుకులు రాలినా కూడా ఇబ్బంది అయిపోతుంది. అందువల్ల ఈరోజు రాత్రికి పట్లుగా పెట్టేసి రేపు ఉదయం మళ్ళీ వాటిని ఎరబోసి ఎండబెట్టి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వాటిని కలిపెడతా వాటిలో ఉన్నటువంటి తేమ 14% తీసుకొచ్చిన తర్వాతనే మనం స్టోరేజ్ చేయడం జరుగుతుంది. అది తెలంగాణ సోనా, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు, ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా అయిపోయింది. 130వ రోజు మనం ఉరికోత కోయడం జరుగుతుంది. ఇది MTU 1426 నూతన గోదావరి వరి వంగడం. ఓకే, థ్యాంక్ యూ.